చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. టాబ్లెట్ వేస్తే కానీ అడుగు తీసి అడుగు వేయలేని వేల కోట్లు దోచుకున్న టీడీఆర్ బాండ్లను అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచుకున్న కారుమూరి నాగేశ్వరరావు ఒక సభలో తన ముందు తన సైకోలు ఉన్నారనే ఉద్దేశంతో రెచ్చిపోయి గుంటూరు దాటితే నరికేస్తాం, గుంటూరు యువతలు లాగి కొడతాం అంటూ మాట్లాడటాన్ని ఎలా చూస్తారో, ఎలా విశ్లేషిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు సీనియర్ అనలిస్ట్ శ్రీ అడ్స్మల్ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. కారుమూరి నాగేశ్వరరావు స్టేట్మెంట్ చూసుంటారు మీరు. టాబ్లెట్ వేస్తే కానీ అడుగు తీసి అడుగు వేయలేడు మనిషి. అట్లాంటి మనిషి నరికేస్తా ఇంట్లోంచి లాగేసి కొడతానంటే ఈ సమాజం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, మీరు ఎట్లా విశ్లేషిస్తారు? సాధారణంగా గోదావరి జిల్లాలో ఈ టైపు లాంగ్వేజ్ ఉండదండి. అంటే ఈ టైపు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహారాలు కానీ నరుక్కుండా చంపుకుంటాలో ఆయన కొట్టండి ఈయన కొట్టండి అనేటువంటి మాటలు ఉండవండి. సాధారణంగా రాజకీయాలు ఎప్పుడు లేవు. ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినా ఆయన కూడా చాలా మర్యాదగానే మాట్లాడతాడు. ఎవరన్నా ఏమైనా చేసినా కొంచెం మర్యాదగానే ఉంటుంది వ్యవహారం. ఇలా దెబ్బలాటలో ఆయన చంపండి ఈయన చెప్పండి బాంబులు వేయండి ఈ టైప్ మాటలు ఉండవు. విచిత్రంగా ఆ సంస్కృతి జగన్ పుణ్యమంట అటుపక్క కూడా వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే రైతుల పాదయాత్ర చేసినప్పుడు రాజమండ్రి అప్పుడు ఎంపీ పెట్రోల్ క్యాన్లు వేయటం, మాజీ ఎంపీ మార్గాన్ని మండపేట ఏరియా డిఎస్పీ వచ్చి భాస్కర్ రెడ్డి ఎవరో ఒక అతను ఉన్నాడు, దారుణంగా హ్యాండిల్ చేయటం. భీమవరంలోనేమో ఆ గ్రంథి శ్రీనివాసు తాలూకు మనుషులు వచ్చి వీళ్ళ మీద దాడి చేయటం, ఇవన్నీ లోకేష్ గారి పాదయాత్ర అప్పుడు చాలా అకృత్యాలు చేసేసారు వీళ్ళంతా. అంటే గోదావరి జిల్లాలను కూడా రావణ కాష్టంగా మార్చాడు. జగన్ పుణ్యమే అది. కలుషితం చేసి ఎప్పుడు లేదండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పుడు ఆ తగలబెట్టేయడం, మంత్రి గారి ఇల్లు తగలబెట్టేయడం వరకు వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడు లేదు ఈ టైపు. కాబట్టి మనం ఎదుర్కోవాలండి, ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది. మొన్న మళ్ళీ గెలుచుంటే కనుక నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని ఒక ఎలైట్ పీపుల్ చదువుకున్న వాళ్ళు సరే అంటే హుందాగా వ్యవహరించాలి, పెద్ద మనిషి తరహా ఉన్న వాళ్ళు ఎవడో కూడా ఉండే పరిస్థితి అంత సైకో బ్యాచ్ ఉందరు. అంతే. మిగతా వాళ్ళందరూ వదిలేసిపోదురు. ఆస్తులు కూడా ఎవడోకి ఎంతో కొంతకి ఇచ్చేసిపోదురు. రాష్ట్రం ఖాళీ అయితే వాళ్ళు లాగేసుకుందరు. చాలామంది ఖాళీ అయిపోయినండి. అలాంటిది దేవుడి దయ వల్ల ప్రజలందరూ కూడా కూడబలుకున్నట్టు వద్దురబాబు అని చెప్పి తోస్తారు. అయినా సరే వీళ్ళు ఓడిపోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు అలాగే రెచ్చిపోయి మాట్లాడారు. అతనే కాదు, కొడాలి నాని కానీ లేకపోతే ఎవరిని కదిపిన అలాగే మాట్లాడేవారు. టీవీల్లో మాట్లాడడానికి వచ్చేవాళ్ళు కూడా అవతల ఆడవాళ్ళు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, వయసుకు కానీ ఆడవాళ్ళకి కానీ గౌరవించే పరిస్థితి లేదు, నోటుకు వచ్చినట్టు మాట్లాడేవారు. అవతల వాళ్ళు కన్నీరు పెట్టించేదాకా వాళ్ళు ఊరుకునేవారు కాదు. ఎంత మాట పడితే అంత మాట అనేసేవారు. అవతల చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అసెంబ్లీలో కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేసేవాడు. ఇది సరే అధికారంలో ఉన్నారు, కళ్ళు మూసిపోయి చేస్తున్నారు అనుకున్నాం. అధికారం పోయిన తర్వాత కూడా రోజా మాట్లాడుతున్నారు. ఇతను మాట్లాడేటప్పుడు ఇంకా సిదిరప్పలరాజు లేకపోతే తోపుదుర్తి ప్రకాష్ ఇలాంటి వాళ్ళు అందరూ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. మరి ఇదంతా ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? అంటే కూటమి ప్రభుత్వం మనల్ని ఏమీ చేయదు అని అనుకున్నారా? లేకపోతే కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ గొడవలు అయ్యి ఇష్టపడరు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మనల్ని భయపడతారు వాళ్ళు అని అనుకుంటున్నారా? ఇది మనం ఆలోచించాలి. నేనేమనుకుంటున్నానంటే కూటమి ప్రభుత్వంలో అంత భయపడే వాళ్ళు ఎవరు లేరండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక చరిత్ర చూస్తే అసదుద్దరు వైవేసీలు అటువంటి ఈపు చెట్లు కొట్టించాడు. రౌడీజాన్ని కోకట పేళ్లతో పెకలించాడండి. అంటే ఆయన హయాంలోనే నగర బహిష్కరణలు చేసేసుకోరు, రౌడీలందరూ కూర్చోబెట్టి సినిమాలో చూపించేవారు చూడండి. అవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినాయి. ఫుల్ కౌన్సిలింగ్ ఇచ్చేవారు. సీతారామాంజనేయులు వాళ్ళు అప్పుడే హీరోల కింద పేరు తెచ్చుకొని తర్వాత అమ్ముడైపోయారు, దొంగళ్ళు అయిపోయారు. చాలామంది ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని పెద్ద తోపులు తురుములు అని చెప్తున్నారు చూసారు. వాళ్ళు అందరూ కూడా చంద్రబాబు గారు హయాంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛ, మీరు మీ డ్యూటీ మీరు చట్టాన్ని పని చేయండి అంటే వాళ్ళు అలా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ జవహర్ రెడ్డి ఐఏఎస్లు కూడా. తర్వాత ఈ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళు అసలు స్వరూపం చూపించారు, మొత్తం కలుషితం అయిపోయింది. అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా హుందాగా వ్యవహరించేవారు. వాళ్ళ రాజకీయాల విభేదాలు ఉన్నా, అభిప్రాయ భేదాలు ఉన్నా, హోరాహోరీగా రాజకీయంగా ఎన్నికల్లో పోరాడినా వ్యక్తిగత దోషాలు ఉండి కాదండి. ఇప్పుడు వీళ్ళు ఆ స్థాయి మర్చిపోయారు. ఇప్పుడు ఏకంగా నరికి మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి గుంటూరు యువతలు ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతాం, గుంటూరు అవతల నరికేస్తాం. ఏంటి వీళ్ళకి బోనస్ ఎందుకు, ఈ వెసులుబాటు ఎందుకు ఇచ్చాడు, ఈ రిజర్వేషన్ ఎందుకు పోని, ఇప్పుడు మొత్తం అంతా నరికేయచ్చు కదా. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటి వరకు మరి అతని మీద కేసు నమోదైందో లేదో తెలియలేదు, సమాచారం లేదు. వాళ్ళ మీద
కేసు నమోదు చేసి దీని వ్యాఖ్యలకు వివరణ ఇవ్వండి, మీరు ఎందుకు మాట్లాడారు ఇలా బతిమాలు అడగకూడదు. అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. నేను పదే పదే ఎక్కడ మాట్లాడి చెప్తున్నాను, ఎందుకంటే డిమాండ్ ఇది. పబ్లిక్ని భయాందోళన గురి చేశాడు, ప్రజలను భయోత్పాతానికి గురి చేశాడు, ప్రజలను బెదిరిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అంటే లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది పోలీసు ఇవాళ. ఆ పోలీసు వ్యవస్థకి శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కూడా కలిసి రావాలి. మీరు ఈడ్చుకొస్తారు పట్టుకుని కష్టపడి, నువ్వు వెళ్ళిపోవయ్యా అని ఒక వ్యవస్థ వదిలేసి వాళ్ళ జోలికి వెళ్ళగానే ఇంకో వ్యవస్థ చెప్తుంటే పోలీసు వ్యవస్థ మాత్రం ఏం చేస్తుందండి? ఒకదానికొకటి ఇంటర్లింక్. శాసన వ్యవస్థ పర్ఫెక్ట్గా స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. అవినీతిపరుడు ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు అని ఏసీబీ ద్వారా వెళ్ళాలి. అరాచకవాదుల్ని క్షమించకూడదు, హంతకుల్ని, దుర్మార్గుల్ని, దాడులు చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలనేటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. అమలు పోలీస్ యాక్ట్ చేయాలి, దానికి సంబంధించిన శిక్షలు వాళ్ళు వేయాలి. ఈ మూడు ఒకదానికి కూడా పూర్తి వ్యతిరేకంగా ఉన్నాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. అసలు కేసు లేకుండా బెయిల్ వస్తూ ఉంటాయి. ఇదంతా విచిత్రంగా ఉంది. కాబట్టి ప్రజలు చాలా ఆందోళనగా ఉన్నారు. మనం ఏమైపోతాం ఇలాంటి సిస్టమ్ ఇలా నడుస్తున్నప్పుడు, మా భవిష్యత్తు ఏంటి? ఈ దేశాన్ని ప్రాణాలు ఒడ్డి ఎండనక వాననక చలిలో మంచులో కష్టపడి మన దేశాన్ని కాపాడుతున్నారు సరిహద్దు భద్రతా దళాలు. వాళ్ళు కష్టం వృధా అయిపోద్దా? ఇటువంటి దొంగలనా కాపాడుతున్నారు. పోలీసులు సెక్యూరిటీ అయ్యే దొంగోళ్ళకి జగన్మోహన్ రెడ్డి లాంటి అంత పోలీస్ సెక్యూరిటీ ఎందుకండి అతనికి? 1100 మంది అండి నిన్న. అతనేమో వాళ్ళు బట్టలు ఉడదీస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరికన్నా వాళ్ళ మనసు చివుకుమందండి. వాళ్ళు ఏమనుకుంటారు అసలు ఏంటి? వాళ్ళందరూ ఓవరాల్గా బాధ వస్తుంది, అసలు టోటల్ సిస్టమ్ మీద బాధ వస్తుంది, రాజకీయ వ్యవస్థ మొత్తం మీద కోపం వస్తుంది వాళ్ళకి. అన్నవాడు ఇతనే. వాళ్ళని అత్యంత మర్యాదగా గౌరవంగా చూసి చంద్రబాబు గారి మీద కూడా కోపం వస్తుంది వాళ్ళకి. వాళ్ళు చాలా కంట్రోల్గా ఉంటున్నారు. టీడీపీ వాళ్ళు కానీ కూటమిలో ఉన్న నాయకులు అవడం ఎవరిని దూషించట్లా. అయినా సరే వాళ్ళ మీద కూడా కోపం అవుతుంది. మొత్తం రాజకీయ వ్యవస్థను తిడతాం కదా మనం, పాలిటిక్స్ ఇలా పాడైపోయి నాయకులందరూ ఇలా తయారైపోయి ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఎడుతున్నారు అంటున్నాం మనం. ఏమైనా కారుమూరి నాగేశ్వరరావు విషయంలో ప్రభుత్వం కన్నెర్ర చేయాలి, పోలీసులు కఠినంగా వ్యవహరించాలి, వ్యవస్థలో వాళ్ళకి ఊరట కానీ వెసులుబాటు కానీ కల్పించకూడదు, ఉపశమనం కలిగించకూడదు, వాళ్ళలో పశ్చాత్తాపం పరివర్తన కలిగి ఎలాంటి చట్టంలో ఉన్న లొసుగుల్ని వాడుకున్నా సరే ఆ లొసుగుల్ని వాడుకుంటున్నప్పుడు కూడా ఆ లొసుగుల్ని వాడుకోనివ్వకుండా అడ్డం పడాలి. ఇక్కడ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. కారుమూరి నాగేశ్వరరావు అలా మాట్లాడాడు, మీరు కేసు పెట్టమని చెప్పాల్సిన అవసరంలా. పోలీసులు విన్నారు, చూశారు, సుమోటోగా కేసు కూడా రిజిస్టర్ చేయొచ్చు వాళ్ళు. ఖచ్చితంగా మీకు సుమోటోగానే కేసు పెట్టాలి. వాళ్ళు ఇది అన్ని డిపార్ట్మెంట్లు ఇప్పుడు మానవ హక్కుల వాళ్ళు కూడా రావాలండి. అంటే ఎవడందుకైనా ఒకటి పట్టు కొడితే, పోలీసులు పట్టు కొడితేనే మీరు వస్తారా? ఇటువంటి వాళ్ళు మీరు నరికేస్తాం చంపేస్తామంటే మానవ హక్కులు ఉండవా? ప్రజలకు ఎవరు కాపాడుతాడు? ఉత్తప్పుడు ఏదైనా కుల సంఘాలు అందరూ రావాల్సిందే బయటికి. అంటే ఎవరికాడికి జరిగితేనే తయ్యమని వచ్చేస్తారా? ఇది చాలా అన్యాయం అండి. ఇది అసలు ఏ రకంగా మాట్లాడతాడు అతను? అంత బరిదిగంపేటి ఏం చూసుకుని అతను అలా మాట్లాడుతున్నాడు? అతను మోకాలు చెప్పాలి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, అవునా కదా? ఇవ్వాలండి, తప్పకుండా ఇవ్వాలి. ఇప్పుడు కొన్నిసార్లు చట్టం కఠినంగానే ఉంటుంది, దాన్ని అమలు చేసే వాళ్ళు కఠినంగా లేకపోతే 10 ఏళ్ళు బయట తిరుగుతూ ఉంటారు బెయిల్ తీసుకుని. వాళ్ళకి బ్రహ్మాండం ఉపశమనం ఊరట లభిస్తుంది. అర్జెంటుగా ఆపాలి. మనం ఈ దేశ ప్రజల్లో, ప్రజాస్వామ్యంలో ప్రజలు కాపాడడానికి ఉన్నవాళ్ళు, ఆ చట్టాలు అమలు చేసేవాళ్ళు, వాళ్ళు మానవత్వంతో మనిషిగా ఆలోచించాలి. వాళ్ళు తీసుకున్న డబ్బులకి, వాళ్ళ మీద ఉన్న బాధ్యతకి బాధ్యత ఉంది వాళ్ళకి. వాళ్ళ జీతం, వాళ్ళు పనిచేసినంత జీతం తీసుకుంటామని కాదండి, వాళ్ళ మీద పెద్ద బాధ్యత ఉంది. ఆ బాధ్యతను విస్మరించకూడదండి. ఎవడలా పోతే నాకెందుకు? జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక్కడిని వదిలేస్తే ఏమేంటి? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు, 25 ఏళ్ళకి తీసుకుపోయాడు. చూసారా? ఇప్పుడు చేసే ప్రయత్నం ఇంకా చేస్తాడు, కంటిన్యూ ఇంకా అలజడి తీసుకొస్తానని చూస్తున్నాడు. ఇది వ్యవస్థల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యమైన వ్యవస్థలు, ఈ దేశంలో మనం అందరూ నమ్మకం పెట్టుకున్న వ్యవస్థలో ఉన్నవాళ్ళు అందరూ, వాళ్ళకి అభిమానాలు ఉన్నా, ప్రేమ ఉన్నా, ఏమున్నా కానీ అన్నీ పక్కన పెట్టి ఆలోచించుకోవాలి. నిన్న రాప్తాడులో చూసామండి, 250 మంది పోలీసులు ఉంటే హెలికాప్టర్ చుట్టూ కాపలా, ఏదైతే తన మీటింగ్ తీసుకొచ్చుకున్న 2000 రూపాయలు తీసుకొచ్చిన మనుషులు ఉన్నారో వాళ్ళు పోలీసులను తోసుకుంటా, పోలీసులను బెదిరించి ఆ హెలికాప్టర్ చుట్టుముట్టి హెలికాప్టర్లో వస్తువును కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే అండి, వాళ్ళని దగ్గర రానివ్వకుండా కంట్రోల్ చేశారనుకోండి, అదిగో కేడర్ని కలవనివ్వట్లేదని చెప్తున్నారు. నాయకుడు లీడర్ని కేడర్ కలవనివ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసు వాళ్ళు అని చెప్తున్నారు, ఆంక్షలు పెడుతున్నారని చెప్తున్నారు. ఒకవేళ సరే వాళ్ళు సావనైనా వదిలేస్తేనేమో ఇలాంటి పనులు చేస్తున్నారు, వాళ్ళు తోకలు లేని కోతులు లేకనే. పైగా అది 1 వేకే బుక్ చేసుకున్నారు, 2వ వేపుకి లేదు. ముందే అది ప్రీ ప్లాన్ అండ్ అంతా.
వెనక్కి వెళ్ళేటప్పుడు అంతా రోడ్డు మార్గం 100 కిలోమీటర్లకి పెద్ద మళ్ళీ హెలికాప్టర్ ఇక్కడికి ఎగరేసుకుంటూ వచ్చేసాడు. వాళ్ళ బాబాయ్ చచ్చిపోతే కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళాడు. 9 గంటల ప్రయాణం చేశాడు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక అరాచక శక్తి. చాలా అప్రమత్తంగా ఉండాలి మనం. ఇప్పుడు చూడండి, భూత వైద్యులు ఏం చేస్తారంటే, ఆ ఇంట్లో దయ్యం పెట్టింది అనుకోండి, ఆ దయ్యాన్ని వదిలించి ఆ దుష్టశక్తిని ఒక నిమ్మకాయలో పెట్టేసి దీని జాగ్రత్తగా ఒక కుండలో పెట్టి జాగ్రత్తగా కాపాడంటారా బాగుంటారా అంటారు కదా. అవును. దాన్ని మనం బయటికి తీసి తొక్కేమనుకోండి మళ్ళీ వచ్చేది కదా. అలాంటి ఇతను చాలా జాగ్రత్తగా భద్రంగా లోపల పెట్టేసి కట్టేసి సముద్రంలో పడేస్తాం, లేదా జైల్లో పెట్టేస్తాం చేయాలి. అది డేంజరు. ఆ శక్తి మీద బయటకు వచ్చేద్ది. దుష్టశక్తి కదండి. దైవశక్తి ఒకసారి దుష్టశక్తిని కంట్రోల్ చేయడానికి దైవశక్తి నానా పాటలు పడాలా. మీరు మైథలాజికల్గా చూసుకున్నా, లేదా ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఉన్న పవరు, వాళ్ళకున్న ఆరాధన, ఆకర్షణ మీకు మంచి వ్యక్తులకు ఉండదు. మంచి మాట వేగ ఎక్కదు, చెడు మాట వేగ ఎక్కుతుంది. ఒక గ్లాసు శుభ్రమైన పళ్ళరసం తాగండదానికి ఒక గ్లాసు మందు తాగంటే ఏది ముట్టుకుంటాడు ఎవడన్నది ఏంటండి. అంతే. ఇదిగో ఇక్కడ హరికథ జరుగుతుంది, సీతారామ కళ్యాణం, లేదా ఇక్కడికి సినిమా అర్జున్ రెడ్డి సినిమా ఉంది ఇక్కడ అన్నారు. మీరు ఏ సినిమా దేనికి వెళ్తారు? మీరు హరికథ కాలక్షేపం వెళ్తారా, అర్జున్ రెడ్డి సినిమాకి వెళ్తారు? మీరు హరికథ కాలక్షేపానికి వెళ్తాం మనం. అయితే మీరైతే వెళ్తారు. మరి జనాలు ఇప్పుడు జగన్ బ్యాచ్ దేనికి వెళ్తారు? అర్జున్ రెడ్డి సినిమాకి వెళ్తారు. ఎక్కువ అదే ఆకర్షిస్తున్నారండి అందరూ. అందరూ మీలాగా ఉండరు కదా హరికథ కాలక్షేపానికి వెళ్తానికి. ఏంటండి, జనానికి చెడు ఆకర్షించినట్టుగా మంచి ఎందుకు ఆకర్షిస్తుందండి? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఆ చెడును శిక్షించాల్సిన పోలీస్ వ్యవస్థే వాళ్ళకి లంగిపోయి వాళ్ళు చెప్పినట్టు వింటా ఉంటే ప్రజలు అసమానతలు పెరిగిపోయి ఇట్లా తిరుగుబాట్లు మొదలయ్యి దోపిడీలు, దొంగతనాలకి మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి 40,000 కోట్లు దోచుకుంటేనే పట్టించుకునే వ్యవస్థలో మనం మాత్రం ఏం చేస్తాయన్న భరోసా వచ్చి ఇవాళ ఉన్న యువత చెడిపోయే ప్రమాదం ఉంది, చెడిపోతున్నారు కూడా. దీన్ని సుమోటాగా తీసుకున్న పోలీసులు కేసులు పెట్టి వాళ్ళని నియంత్రించకపోయినా, కంట్రోల్ చేయకపోయినా సమాజం పాడైపోయే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు, పెట్టుబడులు తీసుకొస్తారు. ఆయనకి చాలా ఈజీ పని అది. చాలా కష్టపడి చేస్తున్నాడు. ఆయన ఫేస్ వాల్యూ వల్ల వస్తుంది. మరి అవన్నీ భద్రంగా ఉండాలి. ఆ ఫ్రూట్స్ ప్రజలకు అందాలంటే ఏం చేయాలండి? ఈ చీడ పురుగులు రాకూడదు. వీళ్ళని కంట్రోల్ చేస్తే కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్. 100 కోట్లు పెట్టుబడి తెచ్చాడు అనుకోండి, వీళ్ళ లేకపోతే 50 కోట్లు తెస్తే చాలు. ఎందుకంటే ఆటోమేటిక్గా మిగతాది ఆటోమేటిక్ డెవలప్. ఇది మనం మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, మనం హితో చెప్తున్నాం. వీళ్ళ సంగతి చూడండి బాబు, వీళ్ళు ప్రమాదకరంగా ఉన్నారు, వీళ్ళని చూస్తే భయం వేస్తుంది, ప్రజలు భయపడుతున్నారు, వీళ్ళు మళ్ళీ వస్తారేమో అన్న ఆందోళన ఉంది. ఆ ఆందోళన తగ్గించమని అడుగుతున్నారు. ఆ ఆందోళన తగ్గించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. ఇప్పుడు మన సరిహద్దులో యుద్ధ వాతావరణం వస్తే ఎంత ఆగమేఘాల మీద పనులు జరుగుతాయో, అలాగే గత 4 నెలల నుంచి రాయలసీమలో హంద్రీనివా ప్రాజెక్టు అంత యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారండి. ఆ వార్తను బయట రానకుండా అదే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి ఈ వాతావరణం క్రియేట్ చేసి మంచిని, అభివృద్ధిని బయటపడకుండా చేసే ప్రయత్నాన్ని మీరు ఎట్లా చూస్తారు? నేను ఎట్లా చూస్తున్నానంటే అండి, మనం ఎలా చూసినా కానీ కూటమి ప్రభుత్వం చూడాలండి. వాళ్ళు బాగా చూడాలి. ఈ డైవర్షన్ గ్యాంగ్ మీకు మొన్న చూడండి, ఒక మంచి వాతావరణం ఏర్పడింది, పెట్టుబడులు వస్తున్నాయి, లేకపోతే ఒక మంచి పెట్టుబడి వచ్చింది. ఆ టైంకి వీళ్ళు ఏదో ఒకటి చేస్తున్నారు. వీళ్ళు ఈ ప్రచారంలో పోతారు. ఈ మధ్య ఇటీవల కాలంలో చూడండి 5-6 ఇన్సిడెంట్లు. ప్రభుత్వం తాలూకు ఏం పని చేస్తుంది అనేటువంటి బయటికి పోకుండా వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేసినట్టు ఇప్పుడు టీడీపీ క్యాడర్ ప్రచారం చేయాల్సిన వాళ్ళు, టీడీపీ అధికార ప్రతినిధులు కూడా దీంట్లో ఈ మాయలో పడిపోతున్నారు. ఏం చేస్తారు? దీన్ని కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళకి అది ఖండించుకోవడం సరిపోతుంది. వాళ్ళు బురద చల్లుతారు, వీళ్ళు కడుక్కున్నారు. ఎప్పుడు జరిగే పద్ధతి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. దాన్ని మార్చాలి. దాన్ని మార్చకపోతే ఏమవుతుందంటే వాళ్ళు నోరు ఇప్పడానికి అవకాశం లేకుండా చేయాలి. అది అప్రజాస్వామికం, వాళ్ళ మనం చేయకూడదు అంటారు. వాళ్ళలా మనం చేయదు, ఇంకోలా చేస్తారు. వాళ్ళు ఎలా చేశారు అలా చేయకూడదు, ఇంకో రకంగా చేయాలి, కొత్తగా కనిపెట్టి. వాళ్ళు నోరు మూయించడం ఎలా చేయించాలని చేత్తో మొత్తారు కదా నోరు. అలా కాకుండా గొట్టలు ముక్కేండి నోట్లో మాట్లాడుకున్నాను. అంతకన్నా మార్గం ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి మీద, కారుమూరి నాగేశ్వరరావు లాంటి వాళ్ళ మీద పోలీసు సుమోటోగా కేసు పెట్టి వాళ్ళ మీద రౌడీ షీట్లు తెరిస్తేనే ఈ సమాజానికి పట్టిన చీడ పోతుందని తమ అమూల్యమైన అభిప్రాయాన్ని వెల్లబుచ్చిన అడిసిమల్ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.